ఈవీఎంల అంశానికి సంబంధించి చూసుకుంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అది సంచలనంగా మారుతున్నటువంటి అంశం. దానికి తోడు ఎలన్ మస్క్ గారు దానికి సంబంధించి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పెట్టడం కూడా దానికి పురంధేశ్వర్ గారు కౌంటర్ కూడా ఇచ్చారు. ఈవీఎం ట్యాంపరింగ్ ఏ విధంగా చేయొచ్చు ఎలన్ మస్క్ గారు ఇండియాకి వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను ఇండియాకి ఇన్వైట్ చేస్తున్నా అని చెప్పి పురంధేశ్వర్ గారు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఈవీఎం మీద మోడీ గారు మాట్లాడిన వీడియో నీకు పంపిస్తాను, అది వేయండి సార్. ఈవీఎం మీద మోడీ గారు మాట్లాడిన వీడియో ఉంది. ఈ ఈవీఎంలు ఎలా చేస్తాయి, ఎంత దుర్మార్గంగా చేస్తాయని మాట్లాడారు. జీవీ నరసింహరావు గారు వీడియో కూడా వేయండి, మీరు మీ దగ్గర చెక్ చేసుకునేయండి. అదైతే జీవీ నరసింహరావు గారు ఈ ఈవీఎంలు దుర్మార్గమైంది మాట్లాడారు. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ఎంత దారుణంగా చేస్తున్నాయో ఆయన మాట్లాడారు. అలాగే వేమూరు రవి గారు అని వేమూరు రవి గారు ఇంకొక హరిప్రసాద్ ఆయన ఇక్కడ ఎంత దుర్మార్గమైన ఈవీఎంలు ఇలా ఉన్నాయని చేయటం కాకుండా మేము ఇవ్వనంటే ఆయన బొంబాయి వెళ్ళి వేరే ఈవీఎం సంపాదించుకుంటే ఆయన మీద దొంగతనం కేసు పెట్టి నానా వేధింపులు పాలు చేశారు. నిజంగా చాలా దారుణం. నేను అప్పుడు 151 స్థానాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈవీఎంలు మంచి కనపడుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారికి తప్పు కనపడుతున్నాయి మన రాష్ట్రంలో చూసుకుంటే. ఇప్పుడు రివర్స్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి కనపట్లేదేమో, చంద్రబాబు నాయుడు గారు మంచి కనపడచ్చు. మనం స్టాండర్డ్గా ఉండాలి, ఈ రాజకీయ నాయకులు బట్టి కాదండి. మనం స్టాండర్డ్గా ఉండాలి. వీళ్ళు గెలిచినప్పుడు సూపరు, ఓడిపోయినప్పుడు భయంకరంగా ఉంది. ఇదేనండి సిచ్యుయేషను. మన విధానాల్లో స్టాండర్డ్నెస్ ఉండాలి. ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారం వీపీటీ పెట్టిన తర్వాత అది ఎక్కువ కొంత పారదర్శకత వచ్చింది. దాంట్లో ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లేదో, బయటికి ట్యాప్ చేసే ఎక్విప్మెంట్ లేదో ఖచ్చితంగా చాలా కష్టమని చెప్తా ఉన్నారు నెంబర్ ఆఫ్. కానీ దాంట్లో ఇంప్లాంట్ చేసుకునే ఫెసిలిటీస్ ఉందో లేదో అలా చెప్తారండి. కానీ ఏ టెక్నాలజీ కొత్తగా వచ్చింది, ఆ ఏ టెక్నాలజీ అనేది ఈవీఎంలకి వాడారు కాబట్టి ఇప్పుడు ఆ టెక్నాలజీతో వాటిని ఈజీగా చేయొచ్చు అనేటువంటిది బాంబేలో ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఫోన్తో ఆపరేట్ చేశారనేది షిండే గారు అంత మెజార్టీతో ఉన్నాయని ఆఖరికి అయిపోయి రివర్స్లో అయ్యి 48 లాస్ట్లో ఎవరు లేరు, కొంతమంది బయటికి వెళ్ళిపోయారండి. విచిత్రంగా చెప్తున్నారు. దవేజ్ గారు అని ఒక ఆయన ఉన్నారండి, ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇక మనం మెజార్టీలో గెలిచిపోతాం, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిపోతాం, ముఖ్యమైన ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్ వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు కూర్చున్నారు. ఆయన ఏమో అబ్జెక్షన్ చేసి వెళ్తే ఆయన సొంతం కావాలన్నారు. అంతలో ఎలక్షన్ డిక్లేర్ అయిపోయింది. అక్కడ 48 ఓట్లతో షిండే గారిని ఎక్కారు. అందుకని నేను అది 100% పారదర్శకతతో ఉందని నేను అంటలేదండి. విదేశాలతో ఏంటంటే మిగతా దేశాల్లో కూడా ఈ బ్యాలెట్టే నడుస్తుంది. అమెరికాలో ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు వెళ్తుందో కంప్లీట్ అవుతుందో తెలియదు. ఇండియా దేశంలో ఎంతమంది ఉన్నారండి? దాదాపు మనం 150 కోట్లు చేరుకుంటున్నాం పాపులేషన్. 100 కోట్లు పైగా మనం బ్యాలెట్లు రేపు పోలయ్యే రోజులు వచ్చే రోజుల్లో మనకి ఇది అయ్యే లోపల నేను జోక్ చేస్తున్నా, ఇవన్నీ చక్కగా 1-2 సార్లు లెక్కించే లోపల 5 ఏళ్ళు జరిగిపోతున్నాము. అతిశక్తి కావచ్చు, ఇంతకుముందు చేయలేదంటే అది వేరు. ఇవాళ సిబ్బంది ఇవన్నీ చూడ కష్టమైన విషయాలు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం దాన్ని వాళ్ళనే పిలిపించి తప్పలేదు. పురంధేశ్వర గారు వ్యతిరేకించి ఈవీఎంల మీద ఒకప్పుడు అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారేమో. జనరల్గా రాష్ట్ర అంశానికి వచ్చేటప్పటికి ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా బాధలో ఈవీఎంల మీద ఒక నెపం నెట్టడం అనేది కామనే. గతంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే అన్నారు, ఇవాళ వైసీపీకి సంబంధించిన నేతలు కూడా అలాగే అంటున్నారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇప్పుడు ఇది రాష్ట్రానికి కాకుండా దేశానికి కాకుండా అంతర్జాతీయంగా కూడా వెళ్ళి చేశారు. ఆ రోజు వేమూరి హరిప్రసాద్ గారు ప్రూవ్ చేస్తే కేంద్రంలో కాదు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్గా తీసుకున్నారు ఇలా దుర్మార్గం ఆయన వేధించడం. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఒకసారి పారదర్శకత అవసరం. 15 లక్షలు అన్నారు, 19 లక్షల మిషన్లు కనపట్లేదన్నారు. ఏమైందో సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పాపం ఆయన మాట్లాడుతున్నారు. అందువల్ల డెఫినెట్గా దీని మీద చర్చ జరగాల్సిందనే చెప్తున్నాను. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకురావాలి. నేను సాంకేతిక నిపుణులు కాదు. ఇప్పుడు దాంట్లో ఎలా ప్లాన్ చేయొచ్చో చూపించారు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం అది సంపూర్తిగా అవతల వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు పెద్ద విషయం కాదండి. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్, దాన్ని మోడీ గారి కమిషన్ అంటున్నారు. దాన్ని పాత నెల వెళ్ళిపోయారు. దాన్ని పక్కన పెట్టి నిష్పక్షపాతంగా ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి దాని మీద అన్ని సందేహాలు ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే వచ్చే ఎలక్షన్స్లో ఉపయోగించాలని చెప్పి మేము అలాంటి కోరుతున్నాం. కానీ మరలా అంటే ఈవీఎంలు ఇవే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వాడాలి అంటే ఎవరి డౌట్లు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఇది రాష్ట్రంలో దాటి అంతర్జాతీయంగా వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా అందుకని చెప్తున్నాను. మళ్ళా పాత పద్ధతి రావాలి అంటే మీరు అన్నట్లుగా 100 కోట్ల మంది జనాభాకి లెక్కించేటువంటి పరిస్థితి ఉంటుందా?
బ్యాలెట్ వస్తాయి. చాలా కష్టం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈవీఎంలు అవసరం అండి. టెక్నాలజీ ప్రకారం మనం మారాలి. దానికి తయారు చేసేవాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది, మేజర్ వర్క్ అండి వాళ్ళ. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ప్రభుత్వ సంస్థలను తయారు చేస్తూ ఉన్నారు. కాదే చిన్న ఎక్విప్మెంట్ అది మిగతా వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. దాన్ని ప్రూఫ్గా చేసి అందరి దృష్టిలో దొందలు పారదర్శకంగా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఫస్ట్ అందుకని దాన్ని రిఫ్యూట్ చేయడం అలిగేషన్స్ లేదా ఇది కాకుండా దాని మీద ఉండాలని కోరుతున్నాను. కానీ ఇంతకుముందు మీరు అన్నట్లుగా 60 లక్షల ఈవీఎంలు కొనుగోలు చేస్తే దేశానికి సంబంధించి 40 లక్షలు వాడారు, మిగతా 20 లక్షలు ఎక్కడ ఉన్నాయి ఏమైనా అవునండి తెలియట్లేదు అనేటువంటి ఖండం అయిపోయినాయి అన్నారు. ఎక్కడున్నాయి ఏంటని డెఫినెట్గా నేను వాళ్ళ దీని మీద ఉన్నాయి, పారదర్శకంగా ఉండాలి. ఉండలేదు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే ఇంకోళ్ళ మీద తోసేస్తున్నట్టు. ఖచ్చితంగా అంతర్జాతీయ మన దేశం మీద నమ్మకం లేదంటే ఖచ్చితంగా మన దేశంలో ఉన్న రిటైర్డ్ న్యాయమూర్తులతో సహా ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. దీని మీద అనేక దేశాలు చూస్తూ ఉన్నాయి. అందువల్ల అంతర్జాతీయ నిపుణులు కూడా పెట్టి ఖచ్చితంగా పొందేసుగా రమ్మనండి. ఎలాన్ మస్క్ గారితో పాటు మిగతా కూడా వస్తారు, తప్పే ఉంది. ఖచ్చితంగా ఆయన కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందు పారదర్శకంగా పూల్ ప్రూఫ్గా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత వాళ్ళు మహారాష్ట్ర కానీ గుజరాత్ ఎన్నికలకు మిగతా ఎన్నికలకి వెళ్ళాల్సిన పని ఉందండి. కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ వచ్చేటువంటి లోపే ఇది జరగాలన్నారు మంత్రులు. కొంతమంది ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా ఇచ్చారు. దాంట్లో భాగంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారికి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. మంచిదేనండి. ఈలోపు జరిగే పరిస్థితి ఉందంటారు. మరి ఇది జరగాలని కోరుకుందాం మనం. గుజరాతీ వ్యాపారులు అదానీ గారు ఈ దేశాన్ని నడుపుతున్న సందర్భంలో అని వార్తలు వస్తున్న సందర్భంలో మనం ఏం చేయగలుగుతాం? అదానీ గారు డిసైడ్ చేస్తారు ఇది ఎలా ఉండాలో అనేది. అంటే మోడీ గారికి సంబంధం లేదా? అదానీ గారు ఏం చెప్తే మోడీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ చేసే పరిస్థితులు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మనం చెప్తా అండి. మీకు పతంజలి కంపెనీ ఓనర్ ఎవరు? రామ్దేవ్ బాబా యాదవ్ గారు అని మీరు అనుకుంటారు. రామ్దేవ్ బాబా యాదవ్ గారు కాదు, ఆయనకి 0% షేర్ ఉంది దాంట్లో. ఆయన దానికి ముఖతోడు ముందనమాట. మంచి ఆయనకి టీవీలో గట్రా పెట్టి మామూలుగా దీంట్లో. అలాగే ఇప్పుడు అదానీ గారు కూడా మంచి బట్టలు వేసి పంపిస్తూ ఉంటారు, జాగ్రత్తగా మీ పని మీరు చూసుకోండి అని అనుకుంటా. వాళ్ళ ఆ కంపెనీ మొత్తం బాలకృష్ణ శాస్త్రి గారిని అయిందండి. ఆయన ఎక్కడ ఏ ప్రాంతం అయినో తెలియదు. 99% ఈక్విటీ స్టేక్ ఆయన ఒక్కడికే ఉండేది. రుచి వచ్చిన తర్వాత కొంచెం డైల్యూట్ అయినా అయిందే. ఈ ప్రపంచంలో నాకు అతి తక్కువ కంపెనీలకు 99% ఈక్విటీ స్టేక్ ఉంటుంది. ఈయన ముఖతోడు. అలాగే అదానీ గారు అంటే కంపెనీ ఏదైతే ఉన్నారో గుజరాతీ వ్యాపారులు కొంతమంది ఉన్నారో వాళ్ళ చేతిలో దేశం చిక్కుపోయినట్టుంది. నిన్న కాక మొన్న ఓ పక్కన జీవి కృష్ణారెడ్డి గారు వేసారా తెలుసుకొని. జీవి కృష్ణారెడ్డి గారిని ఆయన నెల్లూరు, వాళ్ళ వీంకుటి గారిది ఏమో గద్వాల రాజా గారు, సోంభూపాల్ గారు వాళ్ళ సన్న వాళ్ళు అనమాట. ఆయన ఆ ప్రాజెక్టులు ఎవరు లాక్కున్నారు? జీవికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై 19,000 కోట్ల రూపాయలు అటల్లో వారధి ఒక బ్రిడ్జి కట్టారు నవీ ముంబైకి 19,000 కోట్ల రూపాయలు పెట్టి. ఏది నవీ ముంబైకి కూడా బాగుంటుంది. ఆ ఎయిర్పోర్ట్ కూడా 70% ఈక్విటీ స్టేక్ ఎలా లాక్కున్నారు. అలాగే మధు గారు పవర్ ప్లాంట్లు ఎలా లాక్కున్నారు. జిఎంఆర్ గారు ఎత్తన పవర్ ప్లాంట్లు ఎలా తీసుకున్నారు. కోల్ లింకేజ్ తక్కువ పెట్టి. కృష్ణపట్నం సెజ్కమ్ అది ఎవరు తీసుకున్నారు. గంగవరం పోర్ట్ ద మోస్ట్ డిపెస్ట్ పోర్ట్ ఇన్ ఈస్ట్ కోస్ట్ ఎవరు తీసుకున్నారు. అదానీ గారి కదా. నిన్న కాక మొన్న పెన్నా పెద్దారెడ్డి గారి తెలంగాణ 2 ప్లాంట్లు, ఏపీలో 2 ప్లాంట్లు, మిగతా శ్రీలంకలోను, మహారాష్ట్రలోను, కర్ణాటకలో ఇంకో ప్లాంట్ ఉంటే చేయడం అనుకుంటా. ఇవన్నీ లాగేసింది ఎవరు? గుజరాత్ అంబుజా అని పేరు పెట్టిన అదానీ గారి దగ్గర కంపెనీ అది. గుజరాత్ అంబుజాని ఆయన టేక్ ఓవర్ చేశారు. గుజరాత్ అంబుజా ఈయన టేక్ ఓవర్ చేసింది. అది అదానీ గారు కదా. అదానీ గారికి ఎదురే ఉందండి దేశంలో. ఒకరోజు ఆయనది 10% ఫీ కొడితే రోజుకు 2 లక్షల కోట్లు పెరుగుతాయి ఆయన కంపెనీ ఆస్తులు. ఆయన అసోసియేట్ కంపెనీలు ఇతర మిత్రులు కలిపి 40-50 లక్షల కోట్లు ఉంటాయి. ఏముందండి వాళ్ళ దేశం అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఎంపీలు కావాలనుకుంటే 1-2 లక్షల కోట్లు పెట్టేస్తే 40 మంది ఎంపీలు కూర్చుంటే తలా 3,60,000 కోట్లుగా అయ్యేది. 3,000 కోట్లుగా 5,000 గట్టిగా దెబ్బలాడితే ఇంకో 1,000 కొడతారు అనుకుంటా. అంటే ఇలా మా ఎంపీల గురించి మాట్లాడుతున్నానండి. ఎంపీలు ఇంతకుముందు డబ్బులు దాంట్లో దొరకలేదా? అందరినీ అనకపోయినా ఇవాళ దేశం మొత్తం ఆయన చేతుల్లో ఉంది. రాష్ట్రాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. మీడియాలు ఆయన చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ఇవాళ దేశాన్ని శాసిస్తున్నారు ఆయన. పాపం ఏళ్ళు నేను అనుకుంటే ప్రయోజనం ఏంటండి? అంబానీ గారు సైడ్కి వెళ్ళిపోయారు కదా, సైడ్ యాక్టర్స్కి వెళ్ళిపోయారు కదైనా. అంబానీ గారు ఎప్పుడు ఇలా చేశారా? ప్రభుత్వంలో ఉండే లోపాలను వాడుకుని ఆయన పైకి వచ్చారు. ఎక్కడో రేరు కేసు ఎక్కడ చేశారేమో అన్హోలీ టేక్ ఓవర్. ఎంతటి మానసిక వేదండి. జీవి కృష్ణారెడ్డి గారు లాంటి పెద్ద మనిషి 80 సంవత్సరం 3 సంవత్సరాలు బయటకు వచ్చి నన్ను ఏం చేయలేదు, నన్ను బెదిరించలేదు, ప్లీజ్ అర్థం చేసుకుని నన్ను బెదిరించలేదు 10 సార్లు చెప్పారని నేను బెదిరించినట్టు కదా. 10 సార్లు చెప్పాల్సిన పని ఉందా? ఇవాళ నవయుగ విశ్వేశ్వర గారి పొజిషన్ ఏంటండి? ఆయన లైఫ్లో ఫ్లాగ్షిప్ కంపెనీ జీవితంలో అక్కడ సెటిల్ అవుతాను అనుకున్న సెజ్కమ్ దాంట్లో ఇవాళ ఏంటి పొజిషన్? ఇవాళ చిన్న అదానీ గారు వచ్చారు కదా.
దాని టేక్ ఓవర్ మొత్తం దేశంలో పోర్టులన్నీ వాళ్ళే కదా, వచ్చి అయిపోతున్నాయి కదా. ఈ దేశంలో ఎయిర్పోర్ట్లు కూడా 30 ఏళ్ళు పోతే 50 ఏళ్ళు లీజుకా ఒత్తుమోర్రు అంటే మరి ఎప్పుడు తీసుకెళ్ళిపోతారు మొత్తాన్ని కూడా. ఇవాళ దేశం అంతా అదాని గారి చేతిలో చిక్కుకుపోయి విలవిల్లాడుతుంది కదా, క్రోనీ క్యాపిటలిస్టుల చేతిలో కాదండి ఇది. అందువల్ల ఇది కూడా అలాంటిదే. మిషన్స్ మీద గవర్నీలు అదానిగా దీని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను నేను. ఎందుకంటే ఆయన చేతిలో దేశం ఉంది, ఇది మంచి పద్ధతి కాదని కోరుతున్నాను.